ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన అందచందాలతో స్వర్గాన్ని మైమరిపించిన శ్రీదేవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సెలబ్రిటీలే కాదు, వ్యాపారవేత్తలు కూడా శ్రీదేవిని కలవాలని, ఆమెతో కరచాలనం చేయాలని, మాట కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఒక బడా వ్యాపారవేత్త అయితే గంటసేపు శ్రీదేవితో మాట్లాడడానికి ఏకంగా ఇంటినే రాసిచ్చారనే వార్తలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి. దీన్ని బట్టి చూస్తే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఆమెతో ప్రేమ, పెళ్లి గురించి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ గారు స్పందించారు. బోనీ కపూర్ మాట్లాడుతూ, శ్రీదేవిని నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నా చివరి శ్వాస ఆగిపోయే వరకు ఆమెను ఆరాధిస్తూనే ఉంటాను. శ్రీదేవి జ్ఞాపకాలతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను అంటూ బోనీ కపూర్ తెలిపారు. ఇక ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ, మా ప్రేమ పెళ్లి విషయంలో ఆమెను ఒప్పించడానికి నాకు దాదాపు 6 సంవత్సరాల సమయం పట్టింది. మొదటిసారి నేను ఆమెకు ప్రపోజ్ చేసినప్పుడు ఆమె నన్ను బాగా తిట్టింది. దాంతోపాటు 6 నెలలు నాతో మాట్లాడలేదు కూడా. అదే సమయంలో మీకు పెళ్ళే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు నాతో ఇలా ఎలా చెప్పగలుగుతున్నారంటూ కూడా ప్రశ్నించింది. ఇక దాంతో నా మనసులో ఉన్న భావాన్ని ఆమెకు పూర్తిగా వివరించాను. ఆ తర్వాత నా పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె నా ప్రేమను అంగీకరించింది. అలా విధి మాకు అనుకూలించింది అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు బోనీ కపూర్. బోనీ కపూర్ మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే నమ్మకం వల్లే వారి బంధం మరింత బలపడుతుంది. రోజు రోజుకు అది పెరగాలే కానీ తగ్గకూడదు. ఈ భూమి మీద ఎవరూ పర్ఫెక్ట్ కాదు. నేను కూడా పర్ఫెక్ట్ పర్సన్ని కాదు. శ్రీదేవితో ప్రేమలో పడటానికి ముందే నాకు పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే నేను మాత్రం ఈ విషయాన్ని ఆమె దగ్గర దాచలేదు. నా ప్రేమ గురించి నా మొదటి భార్య మోనా పిల్లలకు కూడా చెప్పాను. ఇక వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకున్నారు. విషయం ఏదైనా సరే మన భాగస్వామి పిల్లలతో ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలనేది నా అభిప్రాయం అంటూ తన మాటగా చెప్పుకొచ్చారు బోనీ కపూర్. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతోంది. శ్రీదేవి కెరియర్లో చాలా బిజీగా ఉన్న సమయంలోనే బోనీ కపూర్తో వివాహం జరిగింది. 1996లో వీరి వివాహం జరగగా వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2018లో శ్రీదేవి మృతి చెందగా ప్రస్తుతం ఆమె పిల్లలు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు.